తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ రంగస్థలం నటుడు మేకల గంగయ్య అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళావతి, జయమ్మ, పద్మావతి, నిర్మల, పి పార్వతి, కె పద్మ, కె ఉమా, ఎం సుశీల, టి నిర్మల, జయలక్ష్మి, మునికుమారి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల వాసురెడ్డి, మునినాథరెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సంబోలో హరినాథు, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ప్రతి శనివారము తిరుపతిలో నగర సంచారం జరుగుతున్నది. ఈ నగర సంచారము ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరము హాయిగా ఉండాలంటే పొద్దున్నే 5 గంటలకు లేచి అందరినీ మనము ఆదరించి అందరి కోసము మనము వాటిపోయే అవకాశం కావాలని కోరుకుంటూ ఈ తిరుపతి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనం అందరినీ తెలుసుకుంటూ అందరినీ మీరందరూ నా పేరు విక్రమ్ స్వామి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగర సంకీర్తన భాగంలో ప్రతి శనివారము తిరుపతిలో ఎంతో అత్యద్భుతంగా ఉదయం 5:30 వరకు నగర సంకీర్తన గోవిందరాజస్వామి 4 మాడ వీధుల్లో కోలాహలంగా జానపద భక్తి సంగీతాలు, గోవిందనామాలతో మహిళలు కోలాటాలతో అత్యద్భుతంగా సక్సెస్ చేస్తున్నారు. నా చిన్న విన్నపము, తిరుపతిలో ఎంతోమంది వ్యాయామం చేస్తున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ అని, టెన్నిస్ అని చెప్పి స్పోర్ట్స్ ఎన్నో యోగా ఆసనాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ శనివారం ఒక్కరోజు ఉదయం 5 గంటలకి ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కర్ణాటక మురళి తిరుపతి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మేకల గంగయ్య.
మాది బెదల చెరువు గ్రామం. శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల కింద వెలిసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే భక్తులచే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఇది మనుషుల యొక్క మానవ జీవన విధానానికి ఎంతో దోహదపడుతుంది. వారి యొక్క ఆధ్యాత్మిక విషయానికి, ఆరోగ్యానికి మరియు వారి యొక్క ఆరోగ్యాలకి చాలా మంచి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హరినామ సంకీర్తనంలో పాల్గొని వారి యొక్క మనశ్శాంతిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలిసిన భక్తులు ఉన్నంతకాలము ప్రతి శనివారము ఈ హరినామ సంకీర్తన చేసి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మేకల గంగయ్య. నగర సంకీర్తన శనివారం చేయటం వల్ల మనకి ఎక్సర్సైజ్ ఏమి, మన భక్తులు రావటం ఏమి, పోరాటం ఏమి అన్నీ చాలా ఆనందంగా ఉందండి. అందరు భక్తులు వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. గోవిందరాజ స్వామి గుడి కాడ చేయటమే మన మహాభాగ్యము, ఆంజనేయ స్వామి భాగ్యము, అన్ని భాగ్యాలుగా భావించాలి. మేము ఈ వయసులో చేస్తున్నాం కోలాటము ఇవన్నీ అంటే ఆయన ఇచ్చిన భాగ్యమే అనుకోవాలి. ఆరోగ్యం ఉండబట్టి మేము చేస్తున్నాము. మన ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టే ఉంటుంది. నేను అన్నీ చేయటం మంచిది. నగర సంకీర్తనకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తుంటారు? 5 నుంచి 7 వరకు అండి. 7 వరకు చేస్తున్నాము. 2 గంటల సేపు మనం అన్నీ మర్చిపోయి చక్కగా చేస్తున్నాము. దేవుడి నామ సంకీర్తనలో ఉన్నాము, శ్రీరామ నామ సంకీర్తనలో ఉన్నాం కాబట్టి మనం రాముని కూడా తలుచుకున్నటువంటి సంకీర్తన అన్నీ చేస్తున్నాం కాబట్టి పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాం, కోలాటం చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అందరూ వచ్చి భక్తులందరూ పాల్పంచుకోవాలని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు వెంకటాద్రి. ఈ నగర సంకీర్తన అనేది పొద్దున్నే 5 నుంచి 7 వరకు జరుగుతుంది. మాడవీధుల్లో భజనతో భక్తి భావంతో తండోపతండాలకు వచ్చి ఈ భజనకి హాజరవుతున్నారు.